నెల్లూరు కనుపర్తిపాడు గ్రామానికి చెందిన 12 మంది కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన సర్వే నంబర్ 430 భూమిని పల్లంరెడ్డి రాజశేఖర రెడ్డికి కౌలుకు ఇచ్చామని వీఆర్ఓ సహకారంతో తమ పేర్లను తొలగించి అడంగల్లో వాళ్ళ పేర్లను చేర్చుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్, ఎంఆర్ఓ తదితర అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపారు. అధికారులు స్పందించి భూమిని ఇప్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బమ్మ, శేషయ్య, తిరుపాలు, వెంకమ్మ, కొండయ్య, రమణమ్మ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ 1999లో ప్రభుత్వం వారు మాకు మంజూరు చేసిన భూమి సార్. ఇది 12 మందికి మంజూరు చేశారు. ఈ భూమిలో సార్ 1999లో మాకు పేదవాళ్ళకి 12 మందికి ఇచ్చిన ఈ భూమిని సర్వే నెంబరు 430 ఈ నెంబరు ఇట్లా 430 49 సెంట్లు మాకు ఇచ్చారు సార్. మనిషికి 49 సెంట్లు లెక్కన ఇచ్చారు. అది మేము సాగుబడి చేసుకుంటా ఉన్నాం. ఇది కట్టగా ఉండింది, మట్టి ఎత్తిచ్చారు, దాన్ని పొలంగా చేసుకొని 2 సంవత్సరాలు మేము సాగుబడి చేసుకున్న తర్వాత మేము గొడవలు పడి ఊరు నుంచి వెళ్ళిపోయాం. మా పెద్దోళ్ళు ఇళ్ళల్లో ఉండేరు. వాళ్ళు మేమేం చేసాము, మేము చేసుకోలేక పల్లంరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఆయనకి కౌలుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కౌలుకి తీసుకొని 2 సంవత్సరాలు మొగతా ఇచ్చారు. తర్వాత మేము ఊర్లో లేం కదా, మేము లేని సమయంలో వచ్చి మా పెద్దవాళ్ళ దగ్గర శిస్తు కాగితం కడతామని చెప్పి మా పొలం శిస్తు కడతామని చెప్పి మా పట్టాలు ఎత్తుకొని పోయి వాళ్ళకి తీసుకున్నారు సార్. పట్టాలు తీసుకొని వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ ఆయాంలో ఇప్పుడు మాది అడంగలు ఎక్కించుకోమన్నారు. ఈ భూమి ప్రభుత్వం వారిది సార్. వాళ్ళకి అడంగలు ఎలా ఎక్కుతుంది, మాకు సమాధానం కావాలని మేము కలెక్టర్ గారి ద్వారా, ఎంఆర్ఓ గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా అందరికీ పిటిషన్లు ఇచ్చాం సార్. ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు సమస్య పరిష్కరిస్తాము అని చెప్పి, అప్పుడు ఈరోజు ఈఆర్ఓ మీకు అడంగల్ లేదు, మీకు అడంగల్లో మీ పేర్లే లేవు, మీకు అసలు పట్టా కాగితం తెచ్చుకోండి అని అంటున్నారు సార్. మా పట్టా కాగితాలు ఇలా తీసుకోపోయారు సార్. మాకు పట్టా కాగితాలు మా పెద్దవాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళారు. మేము ఇళ్ళల్లో లేము సార్ అని చెప్తున్నా కూడా మా మాట పట్టించుకోకుండా వాళ్ళు మేము ఇచ్చిన అర్జీలకి మాకు సమాధానమే లేదు. మేము తిరిగి ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. మాకు మా సమాధానం లేదని మేము అడుగుతుంటే మీరు ఏంది, మీకు సమాధానం, మీరు కాగితాలు తెచ్చుకోండి, మీరైతే మీరు నిరూపించుకోండి, అదేదో మాట్లాడుతున్నారు సార్. మేము దళితులం సార్, ఎస్సీలం. మేము మాల పేద కులం మాది. మాల కులంలో మేము పుట్టినప్పుడు మాకు ప్రభుత్వం వారు మంజూరు చేసిన భూమి ఇది. ఈ భూమిని మాకు లేదని దళితులు వాళ్ళు రెడ్లుగా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు రెడ్లతో మేము పోటుకునే మీకు అందరికీ మాకు న్యాయం కావాలి సార్. మాకు న్యాయం కావాలి. మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన భూమి 49 సెంట్లు మాకు ఇవ్వాలి. వీఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు అందరు దయచేసి మాకు న్యాయం జరిగించాలని మేము కోరుకుంటున్నాం. సుధాకర్ అనే సారు ఈఆర్ఓ మా భూమిని రాజశేఖర్ అనే రెడ్డితో చేతులు కలుపుకొని లంచం తీసుకొని, మీకు లేదు, మీ పేరే లేదు అడంగల్లో, మీరు ఇక్కడికి రావద్దు, ఎంఆర్ఓ ఆఫీస్కి దేనికి వస్తున్నారు అని మమ్మల్ని దబాయిస్తా, కనకతపాటికి రండి, మీరు ఏదైనా ఉంటే తెలుసుకోండి, మీ పేరైతే మీరు తెలుసుకోండి, మీకేమైనా ఆధారాలు ఉంటే ఎత్తుకోరండి అని అంటే, మా పక్క ఫ్లాట్ అయింది, పొలం అయింది, సాయిబుది, మసీద్ది, అది తెస్తే ఆధారం ఇది చెల్లదు, మీది ఇక్కడే కావాలి ఇటువంటిది అని చెప్పాడు. మా కాగితాలు రాజశేఖర్ అనే రెడ్డి ఎత్తుకోబోయి ఉన్నాడు. మాకు న్యాయం తెలపాలా. ప్రభుత్వం కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. ఎంఆర్ఓ ఏమన్నాడంటే, మీరు ఇక్కడికి రావద్దమ్మా 10 సార్లు, ఎందుకు మీరు తిరగటము, మీరు కేసు పెట్టుకోండి, మీకు పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం తేలుతుంది, మేము కూడా చెప్తాము అని చెప్పాడు. అది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.